హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హై బటన్ వచ్చింది, అది కూడా నొక్కేసేయండి. ఆర్యన్ టేబుల్ పైన ఉన్న పాత ఫోటోను చూస్తూ ఉండిపోయాడు. అందులో తన తండ్రి పక్కన రాహి తండ్రి నిలబడి ఉన్నాడు. ఇద్దరు ముఖాల్లో అప్పటి స్నేహం స్పష్టంగా కనిపించింది. ఆకాష్ ఆ ఫోటోను చూసి, అంటే రవీంద్రవర్మ కాదు, అసలు కదా వీళ్ళిద్దరి దగ్గర మొదలైందా అన్నాడు. ఆర్యన్ నెమ్మదిగా తలూపాడు. మా నాన్న రాహి నాన్న ప్రాణ స్నేహితులు. ఇద్దరూ కలిసి ఈ బిజినెస్ మొదలుపెట్టారు. అప్పట్లో వాళ్ళ దగ్గర డబ్బు పెద్దగా లేదు, కానీ ఒకరి మీద ఒకరికి నమ్మకం బాగా ఉండేది. రాహి ఆ మాటలు వింటూ నిశ్శబ్దంగా ఆశ్చర్యంగా నిలబడిపోయింది. తన తండ్రి గురించి ఇంతవరకు ఎప్పుడు వినని కొత్త కథ ఆమె వింటుంది. ఆర్యన్ పాత ఫైల్ తెరిచాడు. మొదటి పేజీలో కంపెనీ ప్రారంభ ఒప్పందం ఉంది. కంపెనీ పేరు కింద ఇద్దరు సంతకాలు ఉన్నాయి. ఇది మా నాన్న ఒక్కడి కంపెనీ కాదు రాహి, మీ నాన్న కూడా ఇందులో సమాన భాగస్వామి అని ఆర్యన్ చెప్పాడు. రాహి కళ్ళల్లో ఆశ్చర్యం కనిపించింది. అయితే ఆ తర్వాత మా నాన్న ఎందుకు ఈ బిజినెస్ మానేశారు అని అడిగింది. ఆర్యన్ సమాధానం చెప్పేలోపు ఆకాష్ మరో ఫైల్ తీసుకొచ్చాడు. అందులో భాగస్వామి శాతం మారిన పత్రాలు ఉన్నాయి. రాహి వాటిని చూసి ఒకసారి షాక్ అయిపోయింది. మొదట ఇద్దరు స్నేహితులు కలిసి కంపెనీని ఎంతో కష్టపడి నిలబెట్టారు. ఒకరు వ్యాపారాన్ని చూసుకుంటే మరొకరు పెట్టుబడులు, కొత్త ప్రాజెక్టులు చూసుకునేవారు. కానీ కంపెనీ పెరిగే కొద్దీ వాళ్ళ మధ్యన మూడో వ్యక్తి వచ్చాడు. అతని పేరు రవీంద్రవర్మ. బయటికి చూస్తే అతను వాళ్ళకి మంచి స్నేహితుల్లా కనిపించేవాడు. కానీ లోపల మాత్రం ఇద్దరి మధ్యన అనుమానాలు పెంచడం మొదలుపెట్టాడు. ఒకరోజు రాహి తండ్రికి, నీ భాగస్వామి నీకు తెలియకుండా కంపెనీలో పెద్ద వాటా తీసుకున్నాడని చెప్పాడు. అదే సమయంలో ఆర్యన్ తండ్రికి కూడా, నీ స్నేహితుడు కంపెనీ డబ్బు వేరే చోటుకు మళ్లిస్తున్నాడని నమ్మించాడు. మొదట ఇద్దరూ ఆ మాటలు నమ్మలేదు. కానీ రవీంద్రవర్మ నకిలీ పత్రాలు, మార్చిన ఖాతాలు చూస్తూ వాళ్ళ మధ్యన కొంచెంగా అనుమానం పెరిగిపోయింది. చివరికి ఒక పెద్ద ప్రాజెక్ట్ విషయంలో ఇద్దరికీ మధ్య ఘోరమైన గొడవలు జరిగాయి. రాహి తండ్రి తన భాగస్వామిని నమ్మి సంతకం చేసిన పత్రాలు ఆ తర్వాత అతనికి వ్యతిరేకంగా ఉపయోగింపబడ్డాయి. ఆర్యన్ ఆ పత్రాలను చూసి, నువ్వు నన్ను మోసం చేశావు అని అనుకున్నాడు. కానీ నిజం ఏమిటంటే ఆ పత్రాలన్నీ రవీంద్రవర్మ వేసిన పన్నాగం. ఆ పరిస్థితి మరింత దిగజారినప్పుడు ఆర్యన్ తండ్రి కంపెనీ మొత్తం తన నియంత్రణలోంచి తీసుకున్నాడు. రాహి తండ్రికి వ్యాపారంలో ₹1 కూడా భాగస్వామ్యం కూడా ఇవ్వకుండా అతన్ని బయటికి పంపించేశాడు. ఎన్నో ఏళ్ల స్నేహం ఒక నిర్ణయంతో ముగిసిపోయింది. రాహి తండ్రి ఎంత చెప్పినా వినలేదు. నువ్వు నన్ను నమ్మకాన్ని అమ్ముకున్నావు అని అతనిపై ఆరోపణలు చేశాడు. ఆ మాటతో అతను లోపల నుంచి పూర్తిగా విరిచేసింది. వ్యాపారం మాత్రమే కాదు, తన స్నేహితుడిని కూడా కోల్పోయాడు. రాహి కళ్ళల్లో నీళ్లు. అంటే మా నాన్నను మోసం చెయ్యలేదా అని అడిగింది. ఆర్యన్ ఆమె వైపు చూసి మౌనంగా ఉండిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అతనికి నెమ్మదిగా అన్నాడు, నాకు తెలియదు రాహి, కానీ ఈ ఫైల్ చూస్తుంటే మా నాన్న కూడా నిజం తెలుసుకోకుండా ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నారు. ఆకాష్ వెంటనే మధ్యలోకి వచ్చి, అయితే రవీంద్రవర్మ అసలు కారణం అన్నాడు. ఆర్యన్ కూడా తల ఊపాడు. అతను ఇద్దరి మధ్యన నమ్మకాన్ని విరగొట్టాడు. కానీ ఎందుకు? అదే ప్రశ్న అందరి ముందు నిలబడిపోయింది. రాహి నెమ్మదిగా ఆ ఫైల్ను చేతిలోకి తీసుకుంది. అందులో తన తండ్రి ఆర్యన్ తండ్రి భుజంపై చెయ్యి వేసి నవ్వుతున్నాడు. ఆమె మెల్లగా వాళ్ళు ఇలా ఉండేవాళ్ళ అని తనలో తాను అనుకుంటుంది. ఆర్యన్ మొదటిసారి కొంచెం మత్తుగా నవ్వాడు. అవును, మా నాన్న నన్ను చిన్నప్పటి నుంచి
మీ నాన్న దగ్గరికి తీసుకెళ్ళేవారు. నువ్వు కూడా అప్పట్లో చాలా చిన్నదానివి. ఇవన్నీ ఇప్పుడు నాకు గుర్తు తెచ్చుకుంటే తెలుస్తుంది. రాహి ఒకసారిగా అతని వైపు చూసింది. అయితే మనం ఇప్పుడు కలిసామో? ఆర్యన్ కూడా ఆశ్చర్యపోయాడు. తనకు ఆ జ్ఞాపకాలు పూర్తిగా లేదు, కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి జీవితాలు చాలా సంవత్సరాల క్రితమే ఒకరితో ఒకరికి కలిసిపోయాయని అర్థమైంది. అదే సమయంలో ఆ ఫైల్లోని చివరి పేజీ తెరిచాడు. అక్కడ రవీంద్ర వర్మ సంతకం చేసిన ఒక పాత ఒప్పందం ఉంది. దాని కింద ఒక షాకింగ్ విషయం కనిపించింది. ఆర్యన్ తండ్రి రాహి తండ్రి వ్యాపారం నుంచి తొలగించిన రోజే రవీంద్ర వర్మ కంపెనీలోకి అధికార భాగస్వామిగా వచ్చాడు. ఇన్నేళ్ళు కలిసి వ్యాపారం చేశాడు. ఆకాష్ కళ్ళల్లో కూడా కోపం కనిపించింది. ఇదే అసలు ప్లాన్ అన్నాడు. ఇద్దరు స్నేహితులను విడగొట్టేసి వాళ్ళిద్దరి స్థానంలోకి రావడమే అతనికి ముఖ్యమైన లక్ష్యం. అతను ఎదగాలి అంటే పక్కన వాళ్ళని తొక్కాలి. ఆర్యన్ ఆ పత్రాలను గట్టిగా పట్టుకున్నాడు. రాహి మాత్రం కన్నీళ్లతో అతని వైపు చూసింది. మీ నాన్న మా నాన్నను మోసం చేశాడని నేను ఇన్ని సంవత్సరాలు అనుకున్నాను, కానీ నిజం వేరేలా ఉంటే? ఆర్యన్ ఆమె దగ్గరకు వచ్చి, అప్పుడు మన తల్లిదండ్రుల మధ్యన జరిగిన అన్యాయాన్ని మనమే సరిచెయ్యాలి అన్నాడు. ఆ మాట విన్న రాహి అతని వైపు చూసింది. వాళ్ళిద్దరికీ తెలీదు రవీంద్ర వర్మ చేసిన ఆ పాత ద్రోహమే ఇప్పుడు వాళ్ళ పెళ్ళికి ముందు వాళ్ళ జీవితాల్లోకి ఎందుకు వచ్చిందో. కానీ ఆ రాత్రి ఆర్యన్ ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతల నుంచి వచ్చిన స్వరం ఒకటే చెప్పింది, నీ తండ్రి రాహి తండ్రిని మోసం చేయలేదు ఆర్యన్, కానీ అతన్ని కాపాడడానికి చేసిన చివరి పని మాత్రం నీకు తెలీదు. నెక్స్ట్ పార్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.